తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు భారీ గిఫ్ట్ ఇవ్వనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న డిఎల్లో రెండింటిని ఇవ్వనున్నట్లు సమాచారం. దానికి తోడు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పదవి విరమణ చేసిన రోజే ఉద్యోగులకు కొంత మొత్తం బెనిఫిట్స్ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నేడు జరగనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సుమిత. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పాలనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి 2 డిఏలకు తోడుగా ఒక హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము, తెలంగాణ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యోగులు ఇటీవల కాలంలో తమ ఉద్యోగ డిమాండ్ల కోసం, తమకు సంబంధించినటువంటి డిమాండ్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. సో ఒక రకంగా ఉద్యోగులంతా కలిసి రేవంత్ సర్కార్ పైన తమ డిమాండ్ల అవసరమైన ఆందోళన చేపట్టాలని కూడా నిర్ణయానికి వచ్చారు. ఒకవైపు సమ్మె వైపు కూడా దిగాలని ఆలోచన ఉన్నట్టుగా ఒక కొద్ది రోజుల క్రితం పెద్ద సంచలనంగా మారింది. సో దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి జీ తెలుగు న్యూస్ వేదికగా జరిగినటువంటి పోలీస్ అవార్డు ఫంక్షన్ లో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అంటే కేవలం సీఎం అంత మంత్రులు కాదు, ఉద్యోగులకు కూడా ఒక పాత్ర ఉంటుంది. సో అందరూ కలిసిన ప్రభుత్వం అవుతుంది. అలాంటి ఈ ఒక ప్రభుత్వంలో ఇట్లాంటి ఒక భాగమైనటువంటి ఉద్యోగాలు ముఖ్యమంత్రిని కావచ్చు, ఇతర నాయకులను బెదిరించే విధంగా అంటే ఆందోళన చేస్తాం, సమ్మె చేస్తామని చేయడం వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. మీరు ఏం చేసుకున్నా సరే ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏమీ చేయలేను, పరిస్థితులు చక్కదిద్దాక ఏదైనా చేసే అవకాశం ఉంటుంది తప్ప మీరు అనవసరంగా ఇలాంటి డిమాండ్లు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రక్రియ చేయొద్దు అని చెప్పేసి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో అది రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే మీరు నన్ను కోసినా సరే నేను మీకు ఏమి చేయలేను అని చెప్పేసి ఒక బహిరంగ వేదికపై జీ తెలుగు న్యూస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉంది. సో అది అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాస్త మెత్తబడినట్టుగా తెలుస్తుంది. సో ఆ తర్వాత ఒక 3 సీనియర్ ఐఏఎస్ తో కలిపి కమిటీ ఉద్యోగుల సమస్యలు ఏంటివి, వాళ్ళ సమస్యల పైన అధ్యయనం చేయడానికి 3 సీనియర్ ఐఏఎస్లతో కలిపి ఒక కమిటీని వేశారు. సో కమిటీ ఆల్రెడీ నివేదిక సిద్ధం చేస్తూ ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కాస్త ఒక సానుకూలంగా స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టు తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ గా ఉంటున్నటువంటి డిఏల విషయంలో కొంత సానుకూలంగా స్పందించి ప్రస్తుతానికి 2 డిఏల విషయంలో 2 డిఏలను ప్రకటించే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి ఈ జూన్ సంబంధించి జూన్ నెల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచే ఒక డిఏ సంబంధించి ప్రకటన ఉండగా, మరొకటి మాత్రం ఆగస్టులో 3 నెలల గ్యాబులతో 2 నెలల గ్యాబులతో ఆగస్టులో మరొక డిఏ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే విషయాన్ని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా హెల్త్ స్కీమ్ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ఒక ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. సో ఆ హెల్త్ స్కీమ్ పైన ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ 2 సంబంధించి ఒక 2 పెండింగ్ లో ఉన్నటువంటి 2 డిఏలు, అదే సందర్భంలో ఆరోగ్యం సంబంధించి హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి ఈ 2 విషయాలపైన ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపైనే ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా భేటీగా ఉన్నట్టు. సో ఫైనల్ గా క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ రోజు ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే జరిగితే కొంత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వము రేవంత్ సర్కార్ కొంత దగ్గర తీసుకునే ప్రయత్నాలు, ఎందుకంటే ఉద్యోగులకు ప్రభుత్వానికి ఏదైనా గ్యాప్ ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కొద్ది రోజులుగా ప్రభుత్వం సంబంధించి అంటే ప్రభుత్వ పెద్దలపై సీఎం రేవంత్ తో పాటు కొంత తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేస్తుంది అనే ఒక ఆవేదనలో ఆందోళనలో ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ విషయం గమనించినటువంటి రేవంత్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ఇవ్వాల్సింది కాబట్టి కాస్త ఇప్పుడున్న సందర్భంలో
ఉద్యోగుల విషయంలో తెలంగాణ ఒక అవకాశం వచ్చింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉన్న మీద ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత వాళ్ళకు సానుకూలంగా ఇస్తే వారితో మరింత మంచిగా పనిచేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే అందరూ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. కేవలం ఒక సీఎంఓ లేకుంటే మనసులో కలిసే ప్రభుత్వం కాదు. సో ఉద్యోగులకు భవిష్యత్తులో మరింత మంచిగా చేస్తాము. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం డిఏలు హెల్త్ మిషన్ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో కొంతమేర మాత్రం ప్రభుత్వము ఉద్యోగస్తుల డిమాండ్లను గమనించి దానికి అనుకూలంగా స్పందించినట్టు అవుతుంది. సో ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగస్తులు కూడా ఎలా స్పందిస్తారో కొద్దిసేపు అధికారికంగా ప్రకటించిన తర్వాత తెలుస్తా ఉంది. సో ఇటీవల కాలంలో ఏంటంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత ప్రజలకు ఇప్పటికే ఎంతో మంది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, మరికొన్ని కూడా చేపట్టాల్సి ఉంది. సో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కారణంగా వాటికి సంబంధించి వడ్డీ చెల్లింపులకే పోతా ఉంది. సో వీటికి అదనంగా అన్ని చెల్లించాలంటే మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుంది. సో అది రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుంది. సో ఈ నేపథ్యంలోనే తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా భవిష్యత్తు దృష్ట్యా కొంత చూసి ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఇలాంటి ప్రకటనల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాం అంతే తప్ప మాకు ఎవరిపైన రాగద్వేషాలు లేవు, మేము అందరితో కలుపుకొని పని చేయాలనే ఒక ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులకు సంబంధించి ఈ డిఏ ప్రకటన కాస్త ఊరటగా లభించే అవకాశం ఉండొచ్చు. ఆ ఉద్యోగస్తులు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘాలు కూడా ఎలా రియాక్ట్ అయ్యేది మాత్రం కాస్త వేచి రాదు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.